హాయ్ ఫ్రెండ్స్, మన మంజం వీరుడు అంటే ఎవరో తెలుసండి? అల్లూరు సీతారామరాజు. ఆయన మంజులో ఒక పులి కింద ఉండేవారండి. ఆయన చిత్రకొండ, డొంకరాయ్, సీలేరు, మారేడుమిల్లి, రంపచోడవరం, అరకు ఈ అన్ని అడవుల్లో కూడా బ్రహ్మాండమైన ఒక సింహం కింద ఉండేవాడండి మన అల్లూరు సీతారామరాజు గారు. ఆ మహానుభావుడిని బ్రిటిష్ వారు కాల్చి చంపేశారు. కానీ ఆయన గుర్తింపుగా ఈ మంజంలో ఒక డొంకరాయ్ కానీ, సీలేరు కానీ, రంపచోడవరం కానీ ఇలాగా అన్ని మంజాల్లో కూడా ఇతను ఒక దేవుడి కింద పూజిస్తారండి. నిజంగా అల్లూరు సీతారామరాజు అంటే అందరికీ కూడా గుండెల్లో అభిమానం అండి. నేను అరకు వచ్చాక ఎక్కడ చూసినా సరే నేను రాజమండ్రి నుంచి బయలుదేరి ఇటు రంపచోడవరం, మారేడుమిల్లి, డొంకరాయ, సీలేరు ఇవన్నీ నేను చూశానండి. ఎక్కడ చూసినా సరే సీతారామరాజు అంటే ఎంతో అభిమానం అండి. ఆ గిరిజనులు, ఆ గ్రామంలో అందరికీ కూడా చాలా మంచి మహానుభావుడు అండి అల్లూరు సీతారామరాజు అంటే. ఒక ఒక పులి, ఒక సింహం, గర్జించే సింహం. అలాగే మనకి రెండో సింహం ఎవరో తెలుసండి? మన మోడీ గారు. ఇండియా అంతా కూడా పాలించే శక్తి ఆయనలో ఉంది. జై మోడీ గారు. అలాగే తెలుసు కదండి, ఆయన ఇప్పుడు త్వరలో వస్తున్నాడు. బులేజరా ఇదే బుల్లెట్, ఇది ఏమంటారు దాన్ని? పుక్కులేని తీసేదాన్ని ఏదో అంటారు, బులేజరా ఏదో అంటారు. ఆ బుల్డోజర్. కానీ అదే టైపులో మన వాడు వస్తున్నాడండి త్వరలో, మళ్ళా ఎలక్షన్లో. ఈయనే అది, ఈయన ఈయన ఒకటే. అలాగే మోడీ గారు. నమస్తే.